స్కూల్ కి రాలేదని విద్యార్థులను హెచ్ఎం చితకబాదిన ఘటన ఖమ్మం జిల్లాలోని రేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. శివరాత్రి మరుసటి రోజు గ్రామంలో ఊరేగింపు సందర్భంగా కోలాటం వేయడానికి 6, 7, 8, 9 తరగతి చదివే విద్యార్థులు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న హెచ్ఎం నాగమణి 13 మంది విద్యార్థులను వాళ్లకు వార్తలు తేలేలా చితకబాదారు. అయితే కోలాటం వేయడానికి వెళ్లే ముందు హెచ్ఎం వద్ద పర్మిషన్ తీసుకున్నామని, అయినా తమను కొట్టారని విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఏం చెప్పినాం అంటే వచ్చి పర్మిషన్ కావాలి సార్, మాకు 16వ తారీఖు ఊరేగుతుందని చెన్నకేశ్వర రెడ్డి గారు అడిగినాం. ఆ చెన్నకేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారంటే 16వ తారీఖు ఆల్రెడీ మాకు హాలిడే ఉన్నది, పర్మిషన్ తో పని లేదని చెప్పారు. తెల్లారిపత్రి కూడా మళ్ళీ పిల్లలు ఏదో స్కూల్ ఉందంటే మళ్ళీ అడుగుదామని వచ్చాను. వస్తే మనం సర్పంచ్ సుబ్బారెడ్డి గారు ఫోన్ చేపిస్తే సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే 10th క్లాస్ వాళ్ళని వదిలేసి 9th, 8th, 7th, 6th వాళ్ళని తీసుకెళ్ళండి, 10th వాళ్ళకి ఎగ్జామ్ ఉందంటే 17వ తారీఖు అని చెప్పారు. అట్లా మేము పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నారు, ఎక్స్ఎం గారు మళ్ళీ మెసేజ్ పెట్టి స్కూల్ 16వ తారీఖు అని చెప్పి తీసుకొచ్చి మొత్తాన్ని పిల్లలంతా హాలిడే ఉన్నా కానీ కొట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? మేము పర్మిషన్ తీసుకోకపోతే కొట్టాలా? మేము పర్మిషన్ తీసుకున్నా కూడా పర్మిషన్ తీసుకుని కొట్టాల్సిన స్కూల్ ఉంది రమ్మని చెప్పాను. మొత్తం హాలిడే అయితే స్కూల్ ఉందని రమ్మన్నారు. సైడ్ మొత్తం హాలిడే ఉంది. ఇప్పుడు ఇక్కడ రేజర్ల జడ్పిహెచ్ఎస్ రేజర్లలో పేరెంట్స్ పిల్లలు అంతా ఏదో గొడవ చేస్తున్నారనే విషయం నాకు తెలిసింది. వెంటనే నేను ఇప్పుడు పాఠశాలకు చేరుకోవడం జరిగింది. నేను ఇప్పుడు పేరెంట్స్ తో కూడా మాట్లాడాను, వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పిల్లల్ని కూడా ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళని ఏం జరిగింది ఏంటనేది కనుక్కున్న తర్వాత వాళ్ళ దగ్గర నుండి కూడా రిటర్న్ గా ఒక కాగితం తీసుకుంటా, తర్వాత అవి కలిసి తర్వాత హెడ్ మాస్టర్ను కూడా ఏం జరిగింది ఏంటనేది అడిగి వారి దగ్గర నుండి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఈ 3 నేను ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఉన్నతాధికారుల యొక్క సూచన మేరకు యాక్షన్ తీసుకోవటం అనేది జరుగుతుంది. ఒక రోజు మా పిల్లలు రాలేదని కొట్టారు. మరి ఆ మేడం గారు 4-5 రోజులు సెలవు పెట్టింది. మరి మేమేమనాలి? అప్పుడు నా చదువు ఏమైపోద్ది? ఇప్పుడు ఒక్క రోజు కోసం మీరు చూసుకొని మా పిల్లలు కొట్టారు. మరి 4-5 రోజులు సెలవు పెట్టుకొని ఆ మేడం గారు రాకపోతే మేము మా పిల్లల పని ఏమవ్వాలా? దాని ఒక్కదాని చూసుకొని ఒక్క దెబ్బ కొట్టి నిన్న పొద్దున పొడి కొట్టిన దెబ్బలు ఇవాళకి ఎర్రకి అందిపోయి ఉంటాయి. ఎందుకు ఒక్క దెబ్బ కొడితే అంత ఎర్రకి అంది ఉంటాయి చెప్పండి? దానికి మరి ధర్మంగా చెప్పండి. మేము వాళ్ళ అవసరం ఉండి మేము సొంతకం కోసం వస్తే నాకు పెట్టే పని లేదని రూల్ మాట్లాడుతుంది. మీకు సొంతకం పెట్టడానికి వచ్చిందని అడుగుతుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలకు సంబంధించి ఇక్కడ మాకు పెట్టక రేజర్ల వాళ్ళకి ఇంకే ఊరు వాళ్ళకి పెడతారు. ఇంకెవరి దగ్గర పోవాలా? గవర్నమెంట్ అంబులెన్స్ దగ్గరికే పోయేది. మేము ఆధార్ కార్డులు మార్చుకోవాలా? ఆధార్ కార్డులు మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మేము ఇక్కడ మేడం గారు సంతకం కావాలా? సంతకం కావాల్సి వచ్చినప్పుడు మేము ఇంకే రోజు దగ్గర పోవాలి చెప్పండి? మేము పెట్టను అంటున్నారు. మా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు, మా పిల్లలు ఫస్ట్ వచ్చారు, అయినా ఎందుకు పెట్టాలంటున్నారు? మీరు రికార్డు తీసుకొని చూడండి. ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. ఏ ఊరి మీద కంప్లైంట్ పెట్టినామా? ఇవాళ మీరు వచ్చాక మీ మీద పెట్టడమేగా. అది దలుచుకొని మీరు కూడా జాగ్రత్త చేసుకుంటాం. మేము శివరాత్రి తెల్లారి పర్మిషన్ తీసుకొని మా ఊర్లో శివాలయం గుడి ఊరేగింపు ఉంటే మేము కోలాటానికి వెళ్ళాము. పర్మిషన్ తీసుకున్న తెల్లారి స్కూల్కి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ బాగా కొట్టారు. ప్రతి ఒక్కరికి వాతలు తేలాయి. 13 మందిని కొట్టారు. హెచ్ఎం మేడం కొట్టారు. ఏ నాగమణి మేడం. నేను ఆపరేషన్ అయ్యి సంవత్సరం అయింది. అయితే కడుపు మీద పెట్టి కొట్టింది. ఆ ఉంటే మేము ఉండం. 24 గంటల ఆపరేషన్ అయింది. ఆ ఉంటే మేమైతే ఉండం, మేమైతే వెళ్ళిపోతాం స్కూల్లో. 28వ తారీఖున ఆపరేషన్ అయింది, అయినా హెచ్ఎం మేడం నన్ను కొట్టారు. ఆ ఉంటే మేము ఈ స్కూల్లో ఉండం. 15 మంది దాకా కొట్టారు. 6th, 7th, 8th, 9th బడికి రాలేదని కొట్టారు. వాతలు తెలియదా పర్మిషన్ తీసుకున్నా కొట్టారు. ఫైన్ కట్టించుకున్నారు. వాతలు తెలియదా కొట్టారు. గుడికి స్కూల్కి రాలేదని పర్మిషన్ తీసుకున్నా కొట్టారు.